హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు దోస్తులు. ఈ రోజు అయితే మొత్తం బిజీ వర్క్స్ తోటి మరి ఈ వీడియో లెంతీ వస్తుందా ఎట్లా వస్తుందా అనేది తెలియదు. ఎందుకు అనంటే గుడికి పోయి మేము ఇంతకు ముందే వచ్చినామన్నమాట. ఇక టైం బాగా లేదు, సో ఉన్న కాడికైతే స్టోరీ అనేది చేద్దామని అయితే డిసైడ్ అయినాం. లేకపోతే స్టోరీ రాకపోతే మీరు మళ్ళీ ఫీల్ అవుతారన్నమా అని కోసం మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ఈ రోజు వీడియో ఏంటి అనంటే హింసించే మొగుడు ప్రేమించే ప్రియుడు పార్ట్ 47 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. నమస్తే అన్నా. నమస్తే. ఏమైంది? నేను చెప్పిన పని ఏడుదాకా వచ్చింది? ఇక ఏడుదాకా వచ్చిందంటే ఏమన్నట్టే, నీ అవ్వ ఇప్పుడే అటు పోయి అత్తానం. అవునా? ఏమైంది మరి? అమ్మాయిని చూసినవా? ఎట్లున్నది అమ్మాయి? అమ్మాయిని చూడనిత్తారు అనే ఊర్లోకి పోగానే మెడలు పట్టి బయటకు నూకేసిర్రు కాదు. అవునా? ఎవరు నూకేసిర్రు? ఏమో మరి వాళ్ళు ఎవరో తెలియదు. మాకేమో చక్కగా అడ్రస్ తెలియలేదు. అయితే ఆడ ఓ దుకాణం ఉన్నది, పొయ్యి అడిగినాము. గిసొంటి సంగతి గీ పిల్ల ఏడుంటదని అడిగినాము. అడిగితే ఇక మీకేం అవసరం, మీరే ఆ ఊరు నుండి ఎందుకు వచ్చిర్రు అని ఓ ఎగబడ్డరుగా అదే పోరగాళ్ళు. ఇక ఆయనతో సప్పుడేక వచ్చినాం. అయ్యో అవునా? నాకు ఒక్క ఫోన్ చేస్తే అయిపోగదని కరెక్ట్ అడ్రస్ చెప్పకపోదునా? ఏమో తీయే, ఇక నాకు దగ్గ పిల్ల ఏడున్నదో ఏడ దొరుకుతుందో. దేనికైనా టైం రావాలే, టైం వస్తే ఏదైనా జరుగుతుంది. కరెక్టే గాని ఇంకా మరి ఏం సంగతి? శ్వేతకు ఎన్ని నెలలు పడ్డాయి ఇప్పుడు? ఎన్నెక్కడి? 2 మరి 3 నాకు తెలియదు. ఎందుకు మీరు మాట్లాడుకుంటలేరా? హాస్పిటల్ తీసుకోపోతలేవా ఏంది నువ్వు? నేను ఎటు తీసుకోపోతలేను, నేను దాంతో మాట్లాడతలేను. కొంచెం కోపం ఉన్నది. నువ్వు ఎక్కించినావు కదా దాని మీద. మరి నిజాలు చెప్పినవో లేకపోతే కావాలని ఎక్కించినవో, మా ఇద్దరిని విడగొట్టాలని ఎక్కించినట్టు ఉన్నావు కదా. ఇక దాని మీద కోపం పెట్టుకొని దాంతో నేను మాట్లాడతలేను చక్కగా. ఇక మెల్లమెల్లగా మాట్లాడాలి. ఇన్ని రోజులేమో ఈ భూమిది టెన్షన్ ఉండే, మరి అవుతుందా కాదా, నా భూమి నాకు ఇత్తరా ఇయ్యరా అని బాగా బాధ అయింది. ఇక ఇప్పుడు ఎకరం ఇస్తారు, ఎకరం దాని మోకాన పోతుందని అట్లా కొంచెం టెన్షన్ అవుతుంది. కానీ ఇక ఏం చేద్దాం మరి? నీకెందుకు? మంచిగా పెళ్లి చేసుకున్నప్పుడు ఆమెతోటి ఉండక ఈమెను పట్టినవు. ఇక పట్టుడంటే ఆమె కంటే ముందు ఈమె పరిచయం అయింది గట్లా. అయితవాయపో, నీకు మంచిగా అందం ఉన్న అమ్మాయిలే పడ్డరు. అయితవాయే ఏదో అట్లా నడిచింది. మరి గీడ కూసున్నావు? ఇక గీడ కూసున్నావు అంటే ఏం చెప్పాలి, అన్ని ఆలోచనలు పిచ్చిలేస్తాన్నాయి. ఇక పోతాన్నా మెల్లగా. పనికాడికి పోవాలి. ఇలా పనులు వచ్చిర్రో లేదో, నేను ఎవరికి ఫోన్ చేసు లేదు. ఆహా, సరే సరే. ఈ పని అయితే దాగురా. అయ్యో వీడైతే నేను ఓపెన్ చేసుకురానంటే ఓపెన్ చేసుకొని వచ్చినట్టు ఉన్నది కదా కథ. నాకు తెలిసి కాబోయే మొగును పోయే వీడు అడిగినట్టున్నాడు. అసలుకే లతను ఇప్పుడు కంటికి రెప్ప లెక్క కాపాడుతాండు ఈ ముచ్చట జరిగిందని. వీడు నా సొంటోడే ఉన్నట్టున్నాడు, నప్పతట్లోడు. తెలివి తక్కువ ఆకలి ఎక్కువ అన్నట్టు. బిడ్డ అట్టిగా తీరమున్నప్పుడు అన్ని సదిరి పెట్టుకోకపోయినావు దేనికి దానికి? ఏం సదిరి పెట్టుకున్నాడే అమ్మా, అన్ని వాళ్ళు పెట్టినాకనే కదా వేసుకున్నాడు. ఫస్ట్ ఏమో లంగవోని వేసుకున్నాక వాళ్ళు బట్టలు పెట్టుకున్నాక చీరలు కట్టుకున్నాడు కదనే. అంతేగాని అమ్మా చుట్టాలకెందుకు చెప్పలేదే నువ్వు? ఎవరకు ఎప్పుడు లేదు బిడ్డ. ఎందుకు అనంటే అక్కకు ఫస్ట్ పెళ్ళయి విడాకులు అయినాయి కాబట్టి ఇప్పుడు మనం చెప్పినాం అనుకో, మళ్ళీ ఈడికొచ్చి వాళ్ళు 10 రకాల మాటలు మాట్లాడతారు. పూసుకన ఆ మాటలు గిట్లా ఇప్పుడు మహేష్ బావోళ్ళ అమ్మకు అమ్మ వాళ్ళ అయ్య షేవుల గిట్లా పడ్డాయి అనుకో, మళ్ళీ వాళ్ళకు వేరే ఆలోచనలు వస్తాయి. ఎందుకు బిడ్డ, డైరెక్ట్ పెళ్లి వరకే మెల్లగా చెప్పుదామని అనుకుంటానా. అందరు చుట్టాలంతేనా లేకపోతే మన చుట్టాలేనే అమ్మా? నీ అవ్వ మంచిగుంటే అస్సలే ఓర్వరు. ఇక అందరి గురించి ఏమో గాని మనోళ్ళు అయితే గట్టనే ఉంటారు బిడ్డ. అందుకే ఇక నేను ఎవ్వరికి చెప్పాలని అనుకోవడం లేదు. వాళ్ళు వచ్చి మళ్ళీ ఉన్న కాడు ఉండరు, సూటి మాటలతోటి అజ్జెత్తరు.
అద్దు తీయ అమ్మ, ఎవరికి ఎప్పుడు అద్దు, మనమందమే చేసుకుందామని అన్నాం కదా ఆ రోజు కూడా. ఇక్కడికే 4 ఇండ్లు ఎప్పుర్రి, పైసలు కావద్దా అని. గంతే గాని సరే తీ గదే. మరి నువ్వేమన్నా సదిరి పెట్టుకునేటి ఉంటే సదిరి పెట్టుకో, రేపు చక్కన తీసుకొని వేసుకోవచ్చు కదా అని చెప్పడానికి వచ్చిన. ఏం కాదు దాని అన్ని సదిరే ఉంటాయి, నాయే అన్ని ఆగమాగం ఉంటాయి గాని. అన్నం తినరా ఇప్పుడు? అద్దమ్మా జర అయినాక. సరే తీ అక్క. ఇక రేపటితోటి మహేష్ బావకును నీకు సగం పెళ్ళి అయిపోతుంది కదా. అవునే, ఎందుకు? అదే నీ పని మంచిగా ఉన్నది, మంచిగా గిక్కన్నే అత్తగారిల్లాయే, ఇంటి ముంగట ఇల్లు. నువ్వు కూడా ఊర్లోనే నీకు కూడా ఎవరినన్నా ఒక్కళ్ళని చూసి సెటి ఎత్తం తీయే. అట్లేం లేదే, ఎవరైతే ఏంది మంచోళ్ళు అయి ఉండాలి. మరి ఉన్నారా అని నీకెవరన్నా లవరు? నేను ఎప్పటి సుందో అడుగుదాం అనుకుంటున్నా గాని అడుగుతలేను. నాకుంటే గిట్లుంటనా అక్క? ఊకే ఫోన్ పట్టుకొని చెవు కాడ పెట్టుకోపోదునా నీ లెక్క? లేకపోతే మూతి కాడ పెట్టుకోనన్నా ఉర్రకపోదునా అని సాల్తి మారిగా. ఏం చేస్తున్నారు? ఏం లేదు మహీదా. బాబాగారు బాగున్నారా? బాగున్నాను మరదలు గారు. ఏమైంది? ఏం సంగతి బావా? పార్టీ ఇయ్యవా? ఎందుకు? ఏం పార్టీ కావాలి నీకు? ఇక మా అక్కకి నీకు ఎంగేజ్మెంట్ కాబట్టి ఎంగేజ్మెంట్ దావత్ ఇయ్యవా ఏంది? ఇస్తా ఎందుకియా? అన్ని దావతులు ఒకటేసారి ఇస్తలే. సరే సరే తీ మాట్లాడుకోర్రి, నేను మళ్ళొస్తా. ఏ ఉండే నో మీ ఇద్దరి మధ్య నేను ఉండలేను, బాయ్, మళ్ళొస్తా. మళ్ళా రాకు పిలిచేదాకా. అట్లనా బావగారు? మీరు అవుతలేరు కదా. ఇక్కడనే ఆగున్నా కదా, ఉరకలేదు. సరే సరే. ఏమైంది లత, తిన్నావా లేదా? తిన్నామా. నువ్వు తిన్నావా? ఎటు వేను? ఇంటికాడ లేవు? అట్టిగానే అట్లా ఫ్రెండ్స్ కి చెప్పొద్దామని వేనా. ఇక చోటుకి చెప్పినా, ఇంకొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళకి రేపు ఎంగేజ్మెంట్ రారి అని చెప్పొద్దామని వేనా. ఫోన్ చేస్తే అయిపోయేది కదా, ఎందుకు తిరుగుతున్నావు ఎండలా? ఏమన్నా దూరం ఉన్నారా లత? ఊర్లోనే కదా ఉండేది. సరేలే కూర్చో. ఇప్పుడు హ్యాపీయా? రేపే మన ఎంగేజ్మెంట్. హ్యాపీ లేదు లత. ఎందుకు బంగారం? ఏమైంది? ఎప్పుడైతే నీ మెడల తాళి కడతానో అప్పుడే నేను హ్యాపీగా ఉంటా. ఈ ఎంగేజ్మెంట్ అయినా హ్యాపీ ఉండదు, నాకు ఏదైనా హ్యాపీ ఉండదు. నీ మెడల 3 ముళ్ళు వేయాలి, అప్పుడే నేను సంతోషంగా ఉండాలి. అవునా మహి? అది కూడా త్వరలోనే జరగబోతుంది కదా, నువ్వెందుకంత టెన్షన్ తీసుకుంటున్నావు? ఎంగేజ్మెంట్ అయినాక ఇక పెళ్లి కాదా? నీకైతే అన్నిటికీ టెన్షన్సే. సరే గాని నువ్వైతే నైట్ పూట బయటకు వెళ్ళకు, అర్థమైందా? టాయిలెట్ వచ్చినా లేకపోతే ఏది వచ్చినా నాకన్నా ఒక ఫోన్ కొట్టు, నేను ఆ ఇంటెన్కకు వస్తా. లేదు అని అంటే మీ వాళ్ళనన్నా లేపుకొని పోయి వాష్రూమ్ వెళ్ళేసి రా, సరేనా? ఏదన్నా అవసరం ఉంటే నాకు చెప్పు, నేను తీసుకొస్తా గానీ ఒక్కదాని మాత్రం ఎటు పోకు. ఎందుకు మహి? ఎందుకు గట్లంటున్నావు? ఎప్పుడనంది గట్లంటున్నావేంది? అంటే నా మీద నీకు నమ్మకం లేదా ఏంది? అయ్యో పిచ్చి బంగారం, నమ్మకం అని కాదు బంగారం, కొంచెం రోజులు మంచిగా లేవు. ఇప్పుడు ఏదో అమావాస్య గడియలో సంథింగ్ ఏవో ఉన్నాయట. ఇప్పుడు కొత్తగా పెళ్లి కాబోయే వధూవరులు కానీ ఎవరు కానీ ఒంటరిగా బయటకు పోవద్దట. గా అమ్మ చెప్తాంది నాకు, అందుకే నీకు చెప్తున్నా నేను. ఏ వల్రా? ఏ అమ్మని అడిగినావు? ఏం కథ అంతా బిస్కెటు? నేను ఎవ్వరిని అడిగితే ఏంది బంగారం, నువ్వైతే నాకు ఎటు పోయినా కూడా ఫోన్ చేయి, సరేనా? నేను వచ్చి తీసుకుపోతాను. నువ్వు ఎటు పోతావు కానీ చెప్తున్నా, అప్పటికి బ్లౌజ్ కానీ దానికని దీనికని పోతే మాత్రం ఖచ్చితంగా నేను వస్తాను. ముంగట పోయినా నేను నీ వెనకాల వస్తా, సరేనా? ఎందుకురా? ఏదో అయింది, చెప్పు. ఏమైంది చెప్పు. అరే ఏం కాలేదు, రేపు మన ఎంగేజ్మెంట్ కదా. ఆ ముసలిది ఎప్పుడుతోటే నాకు భయమైంది, ఒంటరిగా ఎటు ప్రయాణించద్దు, బయటకు వెళ్ళొద్దు అని చెప్పింది. గట్లా ఆ ముసలిదేదో ఉత్తగనవచ్చు, అదే మాట పట్టుకొని నువ్వు అవుతలేవు కదా. ఉత్తగన్నదో ఎట్లా అన్నదో గాని అద్దు బంగారం, చెప్పినప్పుడు ఇను నువ్వు. సరే సరేలే. ఏం చేస్తురు మీ అమ్మ ఇట్లా? ఏమో మా అమ్మేమో చేస్తాంది, మా నాన్ననేమో ఇంటికాడ లేడు. ఇక మీ అమ్మ నేను బయట ఉన్న కథం ఏమైందయ్యా తిన్నవా అని అన్నది. అన్న ముంగడికి వచ్చిన రాయ్యా ఇంట్లోకి రాయ్యా అంటాంది. ఈ ఏమన్నా మరి అది ఎత్తుర్రా? ఇంటికి కాబోయే అల్లుని వాయే, అసలే పెద్ద అల్లుని వాయే, అందుకే నీకు అన్ని మర్యాదలు చేస్తుర్రా. మళ్ళా రేపటి రోజున అనవా ఏం మర్యాద చేసిర్రు మీ ఇంటికి అత్తే అని అనవారా? గందుకే. మేడం నేను అట్లా అనటోని ఏం కాదు, గట్లా అంటే గీడిదాకా వచ్చునా మన కథ రాకపోవు కదా. సరేలే, నీ అన్ని రెడీ ఉన్నాయా ఏంటిది? ఒక అంగి పైట వేసుకొని బూట్లు వేసుకుంటే అయిపోయాయి కదా. నీదేం రెడీ? అవును గాని డెకరేషన్ ఎవరికో చెప్పినవట కదా, గన్నిగనం పైసలా అని మా అమ్మ అంటాంది.
నేను చెప్పేది వింటావానే? మంచిగా చేసుకున్న కాడికైనా మనమందమైన మన ఫొటోస్ కోసమైనా వెనుక మంచిగా ఉండాలని నేను చెప్పిన. ఇప్పుడు ఎక్కువైనా మంచిదే, నేనే పెట్టుకుంటా సరేనా? మీరు ఇచ్చే కాడికి ఈమను మీ అమ్మను, మిగతాయి నేనే పెట్టుకుంటా. ఏ గట్లెందుకంటావురా? అరే నేను మంచిగానే అంటున్నానే పిచ్చిదానా. పాపం వాళ్ళకైనా ఎక్కడుంటాయి పైసలు, నేను ఇస్తా, నేను పెట్టుకుంటా సరేనా? ఎక్కువైనా తక్కువైనా. సరేలే. ఈ కుక్క పాడుగాను కుక్కేడవేందో పోసవ్వా, కుక్క కనబడ్డా అదే నీకు? కుక్క ఏడబోతే ఏంది తీయలేవు? ఏందే గట్లన పడుతుంది? వారిగా నీకు కొంచెమన్నా సిగ్గున్నది? ఆగా కుక్కను సాదుకుంటా అని తెచ్చుకున్నావు, తెచ్చుకొని నీ బావ మంచిగా లేడంటే పీకి 10 రోజులు ఉంటావు. 10 రోజులు నువ్వు వాడుంటే నీ కుక్కిడా ఏం కావాలి? ఇదేంటి మనుషులకు ఆపతత్తే ఓవద్దారే? మరి పేనవు సాదుకున్న కుక్కను కూడా ఎంబడ పట్టకపోతే ఏమవు? అడబుక్కడంతే ఎత్తే ఏమవు? ఆగా ఊరికి పట్టకపోతానే దాన్ని ఎట్లా పట్టకపోవాలి? బస్సులా దాన్ని ఎక్కనిస్తారే? నువ్వు అన్ని చంద్రాల మాట్లాడతావేమే పోసి. మరి బస్సుల ఎక్కనియరాయే? దాన్ని సాదుకును ముద్దేనాయే? దాన్ని వారేసి పీకుతివి మంచిగా బొక్క కొరికి అత్తివి వారం 10 రోజులు ఉండి బావ దగ్గర. వాళ్ళు బొక్క పెట్టిర్రని నీకు కలొచ్చిందా లేకపోతే నువ్వు కలగన్నవే? నేను చూస్తే నాకంత మంటే పెట్ట బుద్ధి అవుతుంది. నేను దానికి 2-3 రోజుల దాకా పాలు పెరుగు అన్నం కలిపి వేసిన, తిన్నది. ఇక కనబడతనే లేదు. అది ఎడవేందో ఎడ చచ్చిందో పో. దొంగనా సవితి, నువ్వే చంపినట్టున్నవే నాకు ఎరికే. నీకు అది చస్తే మంచిగా కోడి పిల్లల్ని తెచ్చుకోవచ్చని నువ్వే చంపవచ్చే. నీ కగ్గిరాలుగా ఈ కథ కగ్గిరాలుగా నేను పోని అని దానికి బువ్వ పెట్టినే బద్మాష్ ముండా. చూసినావే మల్లవ్వా, నేను పాపమని కుక్కకు బువ్వెత్తే ఈ దొంగ ముండ చూడు మంచిగా 10 రోజులు బావ దగ్గర ఉండొచ్చింది. నా కుక్కను నువ్వే చంపినావు కావచ్చనంటాంది. దీని కండ్లు మండ. రేటు పోతుంది కుక్క. నువ్వు బువ్వేసినవేమో, నువ్వు తిన్నది తిరుకుంటా తాగుకుంటా ఇన్నే ఉండాలి కదా. అది ఏడవేంది? అమ్మో ఏడవైందో ఊరంతా తిరిగి రాపో నీ కుక్క గురించి. అబ్బో నువ్వు బౌరుపుల్లానివే అయితవాయే. పాపం పోని అని బుక్కడు బువ్వ దానికి వేసిన. అసొంటిది నన్నే బేకారి ఎత్తానవు కదా. ఈ అసొంటిది ఉన్నదో బొడ్డిగాడ, అది పరాయి మోగొండ పట్టుకొని మొత్తం అనే గుర్తాందాడా. నువ్వేమో కుక్కను నన్ను చంపినవా నువ్వే ఎగరబడితివి. ఏంటే గదిన్కున్ను నాకు పోల్తాను. మీ లొల్లి పాడగా నాగుర్రి. నేను అప్పుడే వచ్చిన్నే అచ్చుడు పాడుగాను. నా కుక్క కనబడతలేదే అంటే కుక్కను పట్టుకొని సాతను కాలేదు కానీ దీనికి కుక్క ఎన్నో పోయిందట. అది నువ్వే చంపినవంటాంది బౌరూపులాడి. ఏం చేయాలి ఇక? దానికి బువ్వేసుకుంటా, నీళ్లు పోసుకుంటా, దాన్ని చూసుకుంటా నేనున్నా. ఇక చూసినావా దీని మాటలు? అయితే అచ్చుడితోటే లొల్లి కలిగిర్రా. ఇది నేను లేకపోతే ప్రశాంతంగా ఉండవచ్చే 10 రోజులు నరిసి. అబ్బా రాగానే ఇది మహాభారతం మొదలు పెడతాంది దీని కైగిదాలుగా. నీ కగ్గె కలుగుతుంది, నీ కొంపల మన్ను, నీ కుక్కల మన్ను. అరే నా కొంపనంటావు నా కుక్కనంటావేమే? నేను బువ్వేసింది పోయింది నన్నే తిడతావా? నీ నోట్ల ఏలు పెట్టిన చూసినావా? అది నా కర్మ. ఏడవేందో దా 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 అచ్చి దీని లంగల జొర్రు ఉన్నది పసుకుమని కోరుకు. దీని బౌరూపుల ముఖంలో చెప్పు ఎడవైనవే. దా దా నేను వచ్చిరదా. పొక్క నింపుకొని వచ్చింది అడిపోయి కుక్కని ఎండబెట్టింది. పోనీ అని నేను బువ్వెత్తే నువ్వే చంపినవా కుక్కనంటాంది. ఇక దీన్ని ఏం చేద్దునే నేను? దీని ముఖంలో మన్ను. ఆగరాదు అంటాగో పంటలేవని ఒకటే చదువుతావు. ఆగరాదు. ఓర్ని ఆపో దొరుకుతున్నాను మల్లక్క. కూసోర్రి కూసుంటాం కానీ అయితే ఎప్పుడు వచ్చింది? అది గచ్చి గంట అవుతుందో మరి ఎంత అవుతుందో ఎవడు చూసిండే. నేను ఇప్పుడే ఇట్లా కూసున్నా, అది వెళ్ళింది కుక్కేదన్న నన్ను అడుగుతాంది. కుక్క పాపం అది ఎడవేందో ఏమో కంటికే కనబడతలేదు. ఓగా సమ్మక్కొల్ల కోడలు బగ్గా వాంతులు చేసుకుంటుంది కదా. మొన్నటిదాకా మంచిగానే ఉండే, ఇప్పుడేమో వాంతులు చేసుకుంటాంది. చేసుకోరా నర్సి, కడుపులా పిండం ఉండే చేసుకుంటాంది కావచ్చు. ఇక మొగడు మరి మాట్లాడుతుండట్నా, దాన్ని పట్టుకొని హాస్పిటల్ పోతుండట్నా. అదేడా మాట్లాడతాడు. మొన్న ఒకసారి వాళ్ళే ఇద్దరు పోయే కదా ఇయ్యప్రాళ్ళు. ఇయ్యప్రాళ్ళంటే ఇయ్యప్రాలే, ఇద్దరిద్దరే దద్దమ్మలు. గీ సమ్మికి ఏం రోగం పుట్టిందే నర్సి. ఎంత మంచిగా ఉండేది, ఎంత అట్లుండేది. అదంతా పిస ఎత్తంది మధ్యలో. ఊకో తీపోసక్క మనకెందుకు? అరే మనకెందుకంటే ఏందే, మనతోటి తిరిగింది, మనతోటి ఉన్నది, మనతోటి ముచ్చట్లు చెప్పింది. మళ్ళీ ఇప్పుడు వేరే ముచ్చట మాట్లాడతా అంటే దాని మాట ఎవరు నమ్ముతాడే?
కాలం ఎటు తిరిగితే మనుషులు అటు తిరుగుతారు పోసవ్వా, నీకెందుకు? కాలం ఎటు తిరిగితే మనుషులు అటు తిరిగినాక వాళ్ళని మనుషులు అంటారా లేకపోతే ఏమంటారు, దున్నపోతులు అంటారా? లింగి తిరిగి తిరిగి వచ్చి నా కుక్కను చంపినామని అంటాంది బౌరూపుల్ది. పోసక్క, ఈ ముచ్చటైతే ఇక నువ్వు 10 రోజుల దాకా పోనీయవు కదా, మరి నా పానం తలుపుకోవానే నా మనసు బాధపడబట్టే దానికి నేను పెరుగు ప్యాకెట్ తెచ్చి బువ్వ కలిపి వేసిన ఉడుకుడుకుది నేను తినేది. ఆ సొంటిదా అది ఏడవేందో ఇది వచ్చి నన్ను చంపినవా, తాడి పిల్లల్ని తెచ్చుకుంటావా అని చంపినవా అంటాంది బర్రె పళ్ళు పెట్టుకొని. ఏమైందే, ఏడ దొరకలేదా? ఏడ కనబడతలేదే మల్లక్కో. ఇప్పటిది ఇప్పుడే మొక్క పెట్టింది. కుక్క నువ్వేడమైనవే కుక్కో, నేను వచ్చే వరకు ఇంటికి కావాలంటావా నీ కుక్కో? నిన్ను ఈడ ఉంచి పేరగాదే కుక్కో, నిన్ను ఎవతి మాయం చేసిందే కుక్కో, నిన్నెవడు మాయం చేసిండే కుక్క? ఈ ఏడుపు కైగిరాలుగా కుక్క కుక్క అని ఏడుపు గాని ఎవతి మాయం చేసిందో అని అంటే ఏం చేసుకుంటారు? ఆయన బంగారం ఏంది కొంటవే ఇంట్లో పెట్టుకోవడానికి? ఈ కళ్ళు మాట ఎప్పుడు నా విన్న ఏడతావు? ఆగరాదు పోసక్క, దాని బాధరాదు ఉంటే నువ్వేమో. నా కుక్క నేను ఉత్తవరవలేదు కాదే కుక్కో, నిన్ను ఊకే హడి హడి అని కొట్టిర్రు కాదే కుక్క, ఇక నేను లేనా నీ కుక్క? రద్దు పెట్టుకొని పీకినావే కుక్కో, నేను వచ్చిన రాయే బిడ్డ, నాతోటి ఉంది రాయే బిడ్డ, నీ అసొంటి మంచి కుక్క దొరకదే కుక్క. కుక్క మీద అంత ప్రేమ ఉన్నప్పుడు మరి ఎందుకు పోయినావు గన్ని రోజులు? ఒక రోజు అటు పోయి ఒక రోజు ఇటు రానుంటివి, 10 రోజులు పోయినావు కుక్కను మర్చిపోయి. నేను గిట్ల అయితే అనుకున్నానా ఏ నర్సి, నా గుక్క మాయమైందే నర్సి, నా గుక్కను మాయం చేసిర్రే నర్సి, ఎవలో గాని నర్సి వాళ్ళు నాశనమైపోతారే నర్సి, నా కుక్క బిక్కు బిక్కు మరి నన్ను చూసేదే నర్సి, బుక్కడు బువ్వేసినాక తిరివంటేనే నర్సి, నాకు కుక్క ఎట్లా దొరకలే నర్సి. అయ్యో ఊరంతా ఎత్తుకులాడియావా? ఊరంతా చూసినా కుక్కల గుంపులో చూసినా నా కుక్క లేదు. ఈడ కాదు ఆడ కాదు, నేను వేరే కాడ నా కుక్కని తెచ్చుకుంటుంది. ఆ కుక్క ఏమన్నదే ముండలాలా? అలా చూసినావా దీని బల్పు మాటలు? ముండలాలా అంటే ఎవరినన్నట్టే నువ్వు? నిన్నెందుకంటారే పోసి, నా కుక్కను మాయం చేసిన వాళ్ళని అంటున్నానే పోసి. అన్న అంటే నేను ఉంచుతారా? ఉన్న పెరుగు ప్యాకెట్ అన్నం నీళ్ళు అన్ని నాకు ఇస్తావు, నేను అట్లా వేసుకొచ్చిన దానికి. అయితే ఊకో లింగక్క, అదే అత్తైతే ఈ రాత్రి వరకు ఏమన్నా తిరగవేందో లేకపోతే ఎటు వేయిందో? చచ్చిపోతే తెలియకపోనా పలానా కుక్క గడ చచ్చిందని. ఆగరాదే లింగవ్వ. బావాని ఏం చేసినావు? బావ చుట్టి వేసుకుంటున్నావా? ఆడ కుక్కెడవోని ఇల్లెన్నవోని అని బావని చూసి మర్రాలే పట్టుకొని అన్నే ఉన్నావు. ఓ బొడ్డి, నేను బావను పట్టుకొని ఎందుకున్నానే బొడ్డి, అన్నూర్లు తిరిగి వచ్చిందే బొడ్డి. అలా చూసినావా దీని బల్పు మాటలు? బొడ్డి అనే బొడ్డి, నువ్వేంటిదే ముడ్డివా? నీకు బగ్గున్నది, నీకు గట్టే కావాలి పో. అనుకోకుండా ఇద్దరి మ్యాచింగ్ అయినాయి కదా కొంచెం. అవును బంగారం. కాదురా, ఎంగేజ్మెంట్ కి గింత డెకరేషన్ అవసరమా? బయట గింత పెద్దగా చేపించినావు, అయినా మనం ఎవ్వరికి చెప్పుకోలేదు. అందరూ రావాలి చూడాలని కాదు, మనకు ఎప్పటికీ లైఫ్ లాంగ్ గుర్తుండి పోవాలని నేను ఇట్లా ఏపిచ్చిన. ఎందుకు బాలేదా? సూపర్ ఉందిరా. హలో మాన్సా, ఇట్రా. అమ్మ వాళ్ళు ఏరి అందరు వచ్చి ఒక ఫోటో దిగితే మంచిగా ఉండు కదా. ఎవరికి వాళ్ళే దిగిర్రు వెళ్ళిపోయిర్రు. ఎందుకు బంగారం, స్టేజ్ మీద నిల్చోవడానికి బరువైతుంది ఏంది నీకు? కాదురా, కాళ్ళు గుంజుతున్నాయి, ఏం తినలేదు కదా మనం. తిందాం చక్కగా ఈ స్టేజ్ మీదనే తాళి కడతా, మా ఇంటికి పోదాం చక్కగా, మా ఇంటికేరా. అవునా? అవును మేడం గారు, ఎంత అందంగా ఉన్నదో తెలుసా శారీ కట్టుకుంటే. అమ్మ తోడు చెప్తున్నా, ఇట్లనే ఎత్తుకుపోయి ఇంట్లో పెట్టుకోబుద్ది అవుతుంది తెలుసా. జోక్ చేయకు, ఇక్కడ అందరు మనల్ని చూపుతారు. నిజం తెలుసా, ఇంతకు ముందు ఫోటోషూట్ అయినప్పుడు కిస్ పెట్టమన్నాడు చూసినావా, అసలు అట్లనే ఉండాలని అనిపించింది. నువ్వే అని దొబ్బబడితివి. అందరు ముంగట ఎట్లుంటదిరా అని కొంచెం అనలేదు.
ఎట్లుంటుందనంటే ఏమైతుంది మనం ఏమన్నా బయటోళ్ళమా ఏంది కాబోయే పెళ్ళం మొగుడు ఏమినాయే అదంతా 4 గోడల మధ్యలో ఉండాలి గాని బయట అట్లుండొద్దు. చాలు చాలు శ్రీమతి గారు. ఓ మాన్సా ఇట్రా. ఏమైంది బావా పిలిచేది పిలుస్తున్నావు? ఒకసారి మనోళ్ళందరినీ రమ్మను, అందరం గ్రూప్ ఫోటో దిగుదాం. లేటు ఏయకుర్రి, మాకు కడుపులా గోకుతుంది. అయ్యో బావగారు ఈరోజు ఒక్కరోజు తినకపోతే ఏం కాదులేండి. అక్క అయ్యలు ఒక్కరోజు తినకపోతే ఏం కాదు తీయే. మీరు అనుకున్నది నెరవేరింది కదా. ఇద్దరు కోరుకున్నట్టే పెళ్లి చేసుకుంటారు కదా. సగం పెళ్లి అయిపోయినట్టే. ఈరోజు ఒక్కరోజు ఉపవాసం ఉండుర్రి. మీ అక్కును నువ్వు ఉండుర్రి, నేను ఉండా. కదా బావా మేమిద్దరం కలిసి నిన్నే ఉంచుతాం మరి. సరే గాని ఒకసారి ఓ జల్ది ఓ అంటే ఉరుకు జల్ది ఉరికి వాళ్ళందరిని రమ్మని పో. ఓ బావా ఇంట్లో సింగిడి బింగిడి అటు ఇటు ఉరుకుతా గానీ గీసి లంగవోని కట్టుకున్న పద్ధతి లెక్క అమ్మాయి లెక్కున్న ఈ లంగవోని కట్టుకొని ఉరుకుతే ఓలో ఏమనుకుంటారు తెలుసా? ఇషి బాగా వస్తుంది కావచ్చు ఉరుకుతాను అనుకుంటారు. అన్ని కర్వేనే నీ పిచ్చి మాటలు పిచ్చిదానా. పో రమ్మను మరి ఈ లంగ పట్టుకొని ఉరుకత్తా అదే నాకు బావ అన్ని జోకులు ఎత్తాడు. మానసా నడువు పో. సరే సరే పిలుచుకొత్తావు. అమ్మా అప్పటి నుండి ఎటు పోతుర్రే పిలిచేది పిలుస్తున్నాం. అందరం కలిసి ఒక ఫ్యామిలీ ఫోటో దిగుదామని. అక్క ఇప్పుడు తీసుకొచ్చా కదనే కెమెరామ్యాన్ ని జల్దీ ఫోకస్ చేయమని ఒక ఫోటో కొట్టమను. అక్కడ భోజనాలు నడుస్తున్నాయి, అందుకే మరి సరిపోతాయా సరిపోవా అని మనము తెలిసినోళ్ళకు అని చెప్పుకున్నాం గాని బొచ్చడు మంది వచ్చిర్రు. ఆ పోనీలే మామయ్య అనుకున్న దానికంటే ఎక్కువనే వచ్చిర్రు. ఓడలా ఈ రోజుతోటి నువ్వు మా ఇంటి దానివి అయిపోయినట్టే. లెక్క ప్రకారం సగం పెళ్లి అయిపోయినట్టే. ఏం టెన్షన్ పెట్టుకోకుర్రి, పెళ్లి కూడా అసలు ఎంగేజ్మెంట్ చిన్నగా అనుకున్నాం పెద్దగా అయిపోయింది. ఇక అంతా మా మహేష్ ఇన్లే చిన్నగా అంటే లేదు అని ఇంత పెద్దగా స్టేజ్ వేపించి ఇన్ని వేపించి అన్ని సూపర్ జరిగినాయి. ఇట్లనే ఎప్పుడు సంతోషంగా ఉండాలి బిడ్డ. ఆలు మొగలన్నాక అల్లుగుళ్ళు కొట్లాటలు అన్నీ వస్తాయి. అన్ని అర్థం చేసుకొని ఓగల చేతి ఓగలు ఇప్పుడు పట్టుకున్నట్టు కాదు. జీవితాంతం ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఆ చేతిని వదిలిపెట్టద్దు. సరే అత్తమ్మా, నా ప్రాణం ఉన్నంత వరకు నా బతుకు మొత్తం మహీతోటే. అంతే. ఎంత సూపర్ ఉన్నారో మీకు నా దిష్టే తలిగేటట్టున్నది. ఫంక్షన్ అంతా అయిపోయినాక ఇద్దరిని కూర్చుండబెట్టి దిష్టి తీయాలి. వదిన గారు మళ్ళా పట్టుదే కట్టింది కదా పింకు చీర. దానికి పింక్ అంటేనే పిచ్చత్తమ్మా, అందుకే ఆ చీర కొన్నాం, అదే చీర కట్టుకుంది. సూపర్ ఉంది గాని. సరే అమ్మా తీద్దురులేండి. చూడముచ్చటగా ఉన్నారు బిడ్డ. అప్పుడు ఎప్పుడో ఒప్పుకొని పెళ్లి ఎత్తే ఇప్పటి వరకు మా చేతుల మనవన్నో మనవరాలనో పెడుదురు. అయితే అట్లా జరగనున్నది జరిగింది. ఇప్పటికైనా సంతోషంగా ఉండుర్రి. మీకు ఎవ్వరి దిష్టి తలగద్దని మేమైతే మనస్ఫూర్తిగా దీవించుతున్నాం. ఏమంటావు బావా చెల్లె? అంతే బావా. చూడండి మామయ్య ఫోటో తీస్తున్నారు. ఇక అందరు అయిపోయినట్టే కదా బిడ్డ, అన్నం తినరా? ఈ బంటిగాడు ఇంకా ఏం పని చేస్తాండే? ఒకసారి రమ్మను, వాడు వచ్చి ఫోటో దిగుతాడు. వాడు ఫోటోనే దిగలే. అక్కడ ఏందో వాటర్ పడతాండు. వాటర్ అయిపోయినట్టున్నాయి, తెచ్చిండు ఇంతకు ముందే క్యాన్లు వేసుకొని వచ్చిండు. ఆయన పని చేసేది చెప్తాండు. అయితే నమ్మ ఒకసారి విలువపోయే బంటిగాడిని. సరే. ఏంద్రా వారి రమ్మను పో అని అంటానమాట. కాదురా ఏం చేస్తానవు నువ్వు? వాడా వచ్చిన వాళ్ళందరినీ అరుసుకోవద్దారా? నువ్వు స్టేజ్ మీదనే ఉంటివి, కిందున్నోళ్ళను ఎవరు చూడాలి? అందరినీ మర్యాదగా అరుచుకుంటున్నా. అట్లా అరుచుకుంటేనే కదా పెళ్లికి వస్తారు. బంటిగా ఇయ్యలేంద్ర నువ్వు గీ డ్రెస్ వేసినావు, ఇది పెళ్లికి ఎత్తి అయిపోవు కదా. పెళ్లికి మొత్తం వేరే ఉంటది కథ తెలుసు కదా. ఇది మొన్న మా అమ్మ హైదరాబాద్ లా తీసుకొచ్చిందిరా. ఏదైనా ఫంక్షన్స్ ఉంటే వేసుకో బిడ్డ, ఈ మధ్యలో డ్రెస్లే కొనుక్కుంటావు నువ్వు అని. ఇక అదేదో ఈ ఫంక్షన్కే అదైపోయింది. ఇక నీ పెళ్లికి నువ్వు కొనియవారా? జోరుదారిది. నువ్వు కొనిచ్చినా కొనియకుండా నేను దుమ్ము కొనుక్కుంటా, దుమ్ము ఎగురుతా నీ పెళ్లిలా. సరేరా, నాకు నీకంటే ఎక్కువ ఎవరున్నారా? ఫైనలీ ఇద్దరికి ఏంటిది కంగ్రాచులేషన్స్. పిల్ల పాపలతో ఎల్లకాలం సంతోషంగా ఇట్లనే బతకాలని ఈ బంటిగాడు మనస్ఫూర్తిగా ఇప్పుడే కాదు ఎప్పటికీ కోరుకుంటాడు మీ దోస్తుగా. థ్యాంక్ యూ సో మచ్ రా. నాకు నిన్ను మించిన ఫ్రెండ్ ఎవడున్నారా? నాకు అన్నిట్లలో తోడై ఉన్నావు. నేను కూడా నీకోసం ఏదైనా చేస్తారా? లత చూసినావా, నీకోసం చేయడట, నా కోసమే చేస్తాడట. ఇద్దరి కోసం ఏదైనా చేస్తాడు మహి. నేనంటే ఎంత ఇష్టమో నువ్వంటే కూడా అంతే ఇష్టం బంటి. నాకు తెలియదా మీ ఫ్రెండ్షిప్ అనేది? ఓకే గాని నేను మళ్ళా వస్తా. కింద ఫ్రెండ్స్ వాళ్ళు తింటున్నారు. అరే మనం మళ్ళా తిందాం అందరం కలిసి, ఓకేనా? ఏమన్నా తిన్నావురా మళ్ళా తిందాం అనడానికి? గదే అందరు అయిపోయారు కదా ఫ్రెండ్స్, వాళ్ళందరూ ఫొటోస్ దిగిరు కదా.
ఫొటోస్ దిగిర్రు పోయి తింటుర్రు. ఇక నేను వాళ్ళని చూసుకొని వస్తావు. ఒక ఫోటో దిగిపో. కెమెరామ్యాన్ జల్దీ ఫోకస్ ఫోకస్. ఓకే ఇక వెళ్తానా మరి. సరే సరే మనం అందరం కలిసి ఇందాం. వెయిట్ చేయి, నువ్వు తినకు. ఓకే ఓకే. అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చిర్రేంద్ర వారి. ఎవరికి చెప్పొద్దు అని అనుకుంటేనే మంచిగానే మందికి చెప్పినావు అయితవాయ గాని మన ఊరోళ్ళే ఉన్నారు మొత్తం. ఎటు చూసినా ఒక్కింటికి ఒక్కోళ్ళు ఇద్దరు వస్తారు గాని ఓరి ఫ్యామిలీని వేసుకొని వచ్చారు కదరా బువ్వకు. అట్లా అనకురా వారి. ఎవరన్నా నిన్నరు అనుకో నీ పెళ్ళి అవుతుంది కానీ నా పెళ్ళి కాదు, ముందు నీ పెళ్ళి అవుతుంది కానీ నానమ్మ వచ్చిందా? ఆయన అవ్వని దోలుకొచ్చినా ఇంత ప్లేట్ల పెట్టిచ్చినా తినబెట్టినా మళ్ళా పోయి వడగొట్టొచ్చినా మా నాయన అవ్వని బండి మీద. దానికి నడవ సాధన అయితే లేదట, పోయి వడగొట్టొచ్చిన. సరే సరే. బంటిగాడు ఉంటే నవ్వులే నవ్వులు. అవును, ఇంత మంచి ఫ్రెండ్ దొరుకుడు నీ అదృష్టం ప్లస్ నా అదృష్టం. బంగారం ఐ లవ్ యూ. కెమెరామెన్ ఇట్లా చెప్తుండ్రా, నువ్వు కథలు పడకు. లవ్ యూ సో మచ్. చూస్తే చూడని ఇప్పుడు కొంచెం మనసు నిమ్మలమైంది. చలో ఇక పోదాం తిందాం. రోజు మా ఇంటికి రారాదు, మా ఇంట్లోనే ఉండరాదు. అట్లా ఎవరు ఒప్పుకోరు శ్రీవారు. ఎవరు ఒప్పుకున్నాడు ఎందుకు బంగారం? అటు నువ్వు ఇటు నేను ఇద్దరం ఒప్పుకుంటే అయ్యే పోతుంది. లేదండి శ్రీవారు, అన్నిటికీ తొందర పడకండి. దేనికైనా మంచి ముహూర్తం రావాలి. ఎందుకే నువ్వు బొచ్చడు సార్లు మా ఇంటికి వచ్చినావు, మళ్ళా నువ్వు మా ఇంటికి రావడానికి మంచి ముహూర్తం ఎందుకు? రావచ్చు పోవచ్చు. ఆ కోడలు గచ్చుడు వేరే ఉంటది కదా, గట్లా అంటున్నా. సో ఫ్రెండ్స్ చూసిర్రా, ఈ విధంగానైతే మా ఎంగేజ్మెంట్ అయితే అయిందన్నమాట. చిన్నగా చేసుకుందామని అనుకున్నాం, మీకు అన్ని చూపించలేకపోతున్నాం, కానీ మెయిన్ పాయింట్స్ ఏంటి అనేది చూపిస్తున్నాము. ఎంగేజ్మెంట్ అనేది స్కిప్ చేద్దాం అనుకున్నాము, కానీ అయ్యో ఎంగేజ్మెంట్ ఎందుకు పెట్టలేదు అని అంటారు. సో అందుకనే మీకైతే ఎంగేజ్మెంట్ అనేది చూపించినాం కొంచెం ఈ వీడియో. సో అందరు వచ్చారు, మా ఎంగేజ్మెంట్ అనేది మంచిగా జరిగింది దోస్తులు. మరి తర్వాత ఏం జరగబోతుంది అనేది అయితే చూస్తూ ఉండండి. మేము ఎలా ఉన్నాం కింద కామెంట్ చేయండి. అవునే అమ్మా, దాని ఎంగేజ్మెంట్ అయిపోయిందట నిన్న. మరి ఏంది ఇంకా ఫోను ఎత్తలేరు? మన భూమి మనకి ఎయ్యరా ఏంది? అయ్యో ఆగలేవురా, అన్నిటికీ తొందర ఎందుకు పడతావు? వాళ్ళు వారం పోదే రోజులని టైం ఇచ్చిరు కదా. అదేనే ఈ వారం రోజులల్లో ఎంగేజ్మెంట్ ఉంది కాబట్టి అట్లా అన్నారు. ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా, అయిపోయినాక మనకి పిలిపించి మనకి ఫోన్ చేయించి మన భూమి అయితే మనకి వేయాలి కదా. మళ్ళీ ఏం ప్లాన్ ఎత్తుర్రో, మళ్ళీ మరి మనది ఎత్తరో చేయరో అని నా భయం. మనకు ఒప్పుకున్నాక చేయకుండా ఎట్లా ఇచ్చి పెడతారు? నువ్వు దాని గురించి అస్సలకే టెన్షన్ తీసుకోకు. పేదకు బాగా వాంతులు అవుతున్నాయి, గా హాస్పిటల్ కాడికి పట్టుకొని పోలేవు. ఎందుకు వాంతులు అవుతున్నాయి? ఏమో బాగా అవుతున్నాయి, నాకు తట్టుకోతరం అయితే లేదు. టాబ్లెట్స్ కూడా లేవు, వామిటింగ్స్ వచ్చేటి. ఇంకా ఈ 2 days నుండి బాగా అవుతున్నాయి. వెళ్దాం పదా హాస్పిటల్కి. నీకు నైటే చెప్పినా కదా, మర్చిపోయినవా? మర్చిపోవడేం మర్చిపోలేదు కానీ ఇప్పుడు నాకో టెన్షన్ తగిలింది. దానికి ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా, ఇక మన భూమి మనకు ఏత్తరని నేను చూస్తాను. గట్లా బా భూమి 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 చేయకపోతే ఎటు పోతారు? నువ్వెప్పుడు భూమి పిచ్చే పెట్టుకొని ఉంటావా? కడుపులో ఉన్న మన బిడ్డ గురించి నువ్వు ఆలోచించవా చెప్పు? నాకు వామిటింగ్స్ అవుతుంటే లోపల ఉన్నోళ్ళు బయటకు వస్తారా ఏంది అన్నంతగా అవుతున్నాయి. అంత ఘోరంగా ఉన్నది నా పరిస్థితి. వెళ్దాం పదా హాస్పిటల్కి. పోదాం గాని ఎట్లా పోతామే? ఇప్పుడు బండి మీద పోతే వస్తుందా చెప్పు? లేకపోతే అమ్మను తీసుకొని బస్ కన్నవో? ఇప్పుడు బస్ కోత వస్తామా? ఇప్పుడు బస్సులు ఉన్నాయా చెప్పు? మీ ఫ్రెండ్ది వినోద్ది కార్ ఉంది కదా, నీ కార్ నడపచ్చు కదా. పో అబ్బా, కార్ అడకరా, పోదాం. నీకు దండం పెడతా, ఇట్లని చూసుకుంటూ ఉంటా అంటే ఏదన్నా అవుతుంది. అయితే ముందుగాల పోరా. ఆ భూమి ఏడికి పోదు, ఆ కథ ఏడికి పోదు. కానీ రేపు పోయి ఈడ పెద్ద మనిషిని కలుద్దాం. పెద్ద మనిషి ఫోన్ చేస్తే మరి ఆ ఊరు పెద్ద మనిషి వాళ్ళని అడిగి ఎప్పుడు రమ్మంటాడో అప్పుడు పోయి చేయించుకుందాం. కానీ ఫస్ట్ అయితే గదిన్నైతే హాస్పిటల్కి అయితే తీసుకపో. సరే మరి నేను కార్ అడగత్తావు, వాడు ఇత్తడో? ఎందుకు ఇయ్యర్రా? నువ్వు వానికి బొచ్చడి సార్లు బండి ఇచ్చినావు, వాడు కారు ఇయ్యడా? పో. సరే. కాంతులు గంత ఘోరంగా అవుతున్నాయండి. మొన్నటిదాకా ఏవి లేవు, ఇప్పుడేమో బాగా కాబట్టి. నీ పాలు పోసుకురావాలా? ఓ అత్తమ్మ, పాలొద్దు ఏవద్దు. ఏదన్నా తాగితే ఇంకెంత వామిటింగ్స్ అవుతాయో అని భయం అవుతుంది. ఎందుకు అట్లా అవుతున్నాయో అర్థమైతలేదు. సరేలే, మంచిగా డాక్టర్ అమ్మను అడుగు, మరి ఇట్లా బాగా వాంతులు అవుతున్నాయి ఎందుకు అని. కొందరికి ఉంటాయే, కానీ ఫస్ట్ నుండే ఉంటాయి. నీకు మధ్యలో వచ్చినాయి కదా. అదే అడిగి టాబ్లెట్స్ తీసుకొచ్చుకుంటా అత్తమ్మ. ఘోరంగా అవుతుంది నాకు తెలుసా. అంత గొంతంతా నోరంతా చేదున్నది. ఇక కక్కినాక చేదు ఉండకపోతే ఎట్లుంటది? ఎట్లెట్లనో అత్త తీసుకుపోతా అంటుండు.
వానికి భూమి పిసా ఉన్నదే. ఆ ఎకరము వాళ్ళు వీని పేరు మీద వేసినాక వాడిని తోటి మంచిగానే ఉంటాడు. నువ్వు అంతేగాని ఊకే అన్ని అది మెప్పినట్టు ఒత్తినట్టు చెయ్యకు. రోజులు ఓపిక పట్టు, కొంచెం వాని మనసు మారేదాకా. సరే సరే, అందరం మంచిగా ఉండాలే. కానీ ఏం చేద్దాం, ఆయన బతుకు పాడగాను ఆయనకి తాపుకో తీరు బుద్ధి కుడుతుంది. ఆయన మైండ్ ఆయన బుర్రల పెండి ఉన్నదో మరి ఏమున్నదో తాపుకో రకం మాట్లాడుతాడు. సరే సరే, ఏం గట్టి పోరామా. నీకు నా కుక్క కనిపించిందా? నీ కుక్క నాకెందుకు కనిపించింది? అసలు నీ కుక్క ఎట్లుంటుందో కూడా నాకు తెలియదు. ఏం చేయాలి ఏం కథ? దాన్ని ఇంటికాడ వదిలేసి నేను ఊరికి పోయినా, పోయి వచ్చే వరకే నా కుక్క మాయమైపోయింది. దీని మీద మన్ను పోతే పోసే కావచ్చు. ఏగా పోషవేం చేసుకుంటది నీ కుక్కను? ఏం చేసుకుంటదంటే ఏం చెప్పాలి, అది కోళ్ళని తెచ్చుకున్నప్పుడల్లా నా కుక్క మింగింది. ఇక నేను అటు పోయినా అని ఈ పోసి నా కుక్కను మింగినట్టున్నది. అయ్యో, చూసినవా ఎట్లా అంటాందో? రోడ్డు మీద ఉన్న రమి ముండగంతే నువ్వు గంతే అని అంటాంది నిన్న లొల్లేటప్పుడు. ఎందుకు మనం ఏం చేసినామట? ఊకే ఎందుకు మన జోలికి అత్తాందామే? నన్నైతే మొత్తం కంట్లో పెట్టుకుంటాంది కదా. దానికి ఏంది? అది అందరినీ అనుకుంటూనే ఉంటది. ఒకరిని మెచ్చుకుంటదా రామా? అందరినీ దెప్పి పొడుచుకుంటా అదే సక్కందైనట్టు ఎత్తది. మరి నా ఇంట్లో నేను దునియా వేసుకుంటా, దానికి ఏం అవసరం? దాని కాక సక్క ఉన్నది ఒక్కతని నన్ను ఘోరం చేస్తాంది. నాకు కెడవేందో ఆ బద్మాష్ ముండ ఏం చేసిందో. రెండు రెండే ఏంటిదే రెండు రెండే అనబడితివి? నా కుక్కరేం చేసినవే జర చెప్పరా? అదే బాన్సను కుక్కరా ఇవి నా లంగ కింద పెట్టుకున్న చూడు తెరిచి. నీకు బగ్గా కావరం ఉన్నదే, కావరం వచ్చిన మాటలు మాట్లాడుతున్నావు. మరి నీ కుక్కేడవేందో నాకు తెలియదు. ఏమో ఆడికిడికి తీసుకుంటా నా గురించి చెప్తానవేంది? నీ గురించి ఎందుకు చెప్తుంది? నువ్వు మందిని చాపిస్తావు, మందిని తిడతావు, మంది గురించి నువ్వు మాట్లాడతావు. గారి మేమట్లా మాట్లాడుకునేటోళ్ళం కాదు. ఓ మాధరేతి సంసారి సాయక్క ఊరంతా పోసక్క అన్నట్టు ఉన్నది నీ కథ. నువ్వే చెప్పాలే సారు. ఏంది నేనేం చేసినా అని ఊకే నా జోలికి వస్తావు? వీరికి ఎప్పుడు మంది జోలే. ఓ ఇక మీరు సంసారాలని మీ జోలికి వస్తాన్న నేను. మీ జోలికి ఏమిటికి వచ్చి పాడైతాన్న నేను? మనిషి అన్నాక ఓ మనిషి లెక్క మెదలాలే ఉండాలే. ఇది నా కుక్క చచ్చిపోయిందని ఇదంటది. కుక్క ఏం చేసిందే నేను? నువ్వు మనిషివేనా? దానికి పాపమని బుక్కడి భూవేసిన. ఇక అది చూడు మొత్తం ఎగురుతాను ఇట్టిట్టు అనుకుంటా. ఎగురుడు కాదు, నువ్వు నా పేరు తీయకేడా. నీ పేరేడ తీసినా, నీ ఊరేడ తీసినా, నీతోటి ఎవతన్నది దాన్ని వాటకరా, దాన్ని గుంజి కొడతా నేను. ఆగే జర పుణ్యం ఉంటది. ఈ బొడ్డితోటి పెట్టుకోరాదు. ఆగే రామా, నేను చెప్పినట్టే తనకు ఆగే. ఏంటి షోలు షోలు కొరుక్కుంటారు? ఓ లింగావా, ఏమన్నా నేను ఎవరినేమన్నా ఏమన్నా నువ్వు వచ్చిన ఫిర్యాదైనవు. బతికే మంచలేదు. నా బిడ్డ నీళ్లు పోసుకున్నది, నా బిడ్డ నా దగ్గరికి రాకుండా అయిపోయాని నేను ఎడతా అంటే నీదో బాగోతాం. నువ్వు సక్కందాని అయినాక నీ అల్లుడు నీ దగ్గర పంపకపోనా, నీ దగ్గర ఉంచకపోనా? నువ్వే సక్కని పూసవు కాదా? నీకు ఎవలేసంటోళ్ళు అనేది ఎందుకు? ఇక నువ్వు సంసారివి సక్కని పూసవు. నేను సక్కని పూసను, సక్కని సుక్కను. నన్ను ఏలు పెట్టి ఎత్తి చూపినోడే లేడే. నీ లెక్క 10 మంది ఇంట్లో చొచ్చుడు, ఇంట్లోకే ఎల్లుడు కాదు. ఎవరినంటాను? ఎవరికి చొచ్చిర్రే? ఎవడంటే బొడ్డి నీ వెనకదాన్ని. ఆ కుక్క పోయిందని నేను ఎడతానా? దీనికి కావరం ఉన్నది. ఎగిరినవు తియ్యి. ఆ డ్రెస్ ఏమిటికి ఎత్తాను? ఊకే డ్రెస్ వేసుకొని ఉంటావు. చీర కట్టుకో, చీర కట్టుకుంటా అన్ని కప్పబడతాయని కట్టుకోవా? ఓ నువ్వు బాగానే నిండారా చుట్టుకుంటానవు. తీ చీర జబ్బల జాకిరి వేసుకొని సంకలాన్ని కనబడేటట్టు బయట పెడితే ఏం లేదు గాని. నేను ముసల్దాన్నే, నేను ఎట్లేసుకున్నా నడుతుంది. నేను కూడా పడుతుందాన్నే, నేను ఎట్లేసుకున్నా కూడా నడుతుంది. నడుతుంది నడుతుంది, అందరూ వచ్చి ఇంట్లో దొర కొట్టుకుని నడుతుంది గాని. బా దీనికి ఏమన్నా ఉన్నదా బలుపు? ఏమండి చెప్పేంటిది? నా మీద మీకు ఇంకా కోపము పోతలేదు ఎందుకండి? నేను ఏ తప్పు చేయలేదు. ఇప్పటికైనా మీరు నన్ను నమ్ముతుర్రా లేదా? నాతోటి ఏం మాట్లాడకు, సైలెంట్ గా ఉండు. ఏదో పాపమని హాస్పిటల్ తీసుకుపోతున్నా. లేదు అని అంటే నిన్నే వదిలిపెట్టిపోతా. మరి అవునా? అంత సినిమా లేదులేండి. నేనంటే మీకు ప్రాణమని తెలుసు. ఏదో కొన్ని రోజులు అట్లా మన మధ్యలో గొడవలు వచ్చినాయి గాని ఇప్పుడిప్పుడు నీకు నా మీద ప్రేమ ఉడుతుందా లేదా? నా మీద ఉట్టకున్నా కూడా మన బేబీ మీద నన్న ఉట్టాలి.
నాకిప్పుడు ఎవ్వరి మీద ప్రేమ లేదు. నాకు ఆ భూమి టెన్షనే ఉన్నది. ఆ 2 ఎకరాలు ఇయ్యకున్నా అయిపోవని అనిపిస్తుంది ఇప్పుడు. అప్పుడు నేను ఎంత లొల్లి చేసినా కూడా నువ్వు విన్నవా? మీ అమ్మ విన్నదా అద్దు అని ఎంత మొత్తుకున్నా నేను. అప్పుడు నన్నే ఘోరంగా చేసిరు కదా మీరు. ఇప్పుడు ఏమైంది? అయిపోయింది, ఇచ్చినావు, అయిపోయింది. ఇచ్చినాక ఏం చేస్తావు? ఇక ఇమ్మంట వాళ్ళు ఇస్తారా? ఇక ఏదో పోనీ అని ఎకరం ఇస్తా అన్నారేమో. ఆ ఎకరం ఇస్తా అన్నప్పుడు నీ పేరు మీద వేయించుకుంటే అయ్యేపోతుంది కదా. అబ్బా, వాడిని చూస్తే ఏం కోపం వస్తుంది తెలుసా? వాడు ఇంకా పెళ్ళే చేసుకోలేదు కానీ దాన్ని ఏం ప్రొటెక్ట్ చేస్తాడు, ఎట్లు ఉర్రుతాడు, ఇష్టం ఉన్నట్టు తిడతాడు దాన్ని ఒక్క మాట అంటే. అవునా? అంత మంచోడా? లవ్ మ్యారేజ్ అట. మరి పెళ్లికి ముందు లవ్వా లేకపోతే విడాకులైనాక లవ్వా నాకేది అర్థమైతలేదు. పెళ్లికి ముందే లవ్ అని తెలిస్తే ఎంత మంచిగుండో, అట్లా తెలిస్తే అది ఇంకోని ప్రేమించి నన్ను పెళ్లి చేసుకొని నన్ను మోసం చేసిందని నేను రివర్స్ ఉల్టా పెడుదును. ఆ ఉన్న 2 ఎకరాలు మొత్తం నా పేరు మీద చేయించుకుందును. పోనీలేండి, ఊకే దాని గురించి ఆలోచించకుర్రి. అయిందేదో అయిపోయింది. ఇప్పుడు అయిపోయిన దాని గురించి టెన్షన్ ఎందుకు? నిజము అమ్మతోడు నేనైతే ఖచ్చితంగా అదే పని చేద్దును. పెళ్లికి ముందు ప్రేమ అని తెలిసింది అనుకో, అది వాడిని ప్రేమించింది, నా పక్కలకు రాలేదు, వాని మీద మనసు పెట్టుకొని నన్ను ఘోరం చేసిందని రివర్స్ అయిదును కదా, మంచిగుండు. అది పెళ్లి తర్వాత విడాకులు అయినాక లవ్వు అని అంటుర్రు కానీ అది ఎప్పటి లవ్ పాడైందో. సో ఎప్పటి లవ్ అయినా మనకు అనవసరం. అవన్నీ టెన్షన్స్ తీసుకోకు నువ్వు. మనము హ్యాపీగా ఉందామండి ప్లీజ్. ఇన్ని రోజులు కోపాలు, కుట్రలు, కుతంత్రాలు పెట్టుకొని కొన్ని రోజులు నేనైనా కొన్ని రోజులు మీరైర్రు. ఇప్పటికైనా మన ఇద్దరం సంతోషంగా ఉందాం. అత్తమ్మను మంచిగా చూసుకుందాం. నా కడుపులో బేబీ ఉన్నది. మరి మగబిడ్డ వస్తుందా ఆడబిడ్డ వస్తుందా తెలియదు. ఎవరు వచ్చినా మన ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉండాలనేదే నా కోరిక. హ్యాపీగానే ఉంటాం ఉండపోతే ఏం చేస్తాం? ఫస్ట్ ఆ భూమి నాకు కావాలి. నీ అవ్వ రేపు ఇయ్యకపోతే వాళ్ళని ఏం చేయాలో అదే చేస్తా నేను. ఒకసారి ఎంక్వైరీ చేయాలి. మరి ఇది లవ్ మ్యారేజ్ అంటారు కదా, మరి పెళ్ళికి ముందా పెళ్ళి తర్వాత అని ఎంక్వైరీ చేయాలి. చేసినాక దాన్ని ఆట ఆడిస్తా నేను. కానీ పెళ్ళికి ముందని తెలిస్తే రేపే పెద్ద మనిషి దగ్గరికి పోతా, ఫోన్ చేపిస్తా. మరి ఎప్పుడు చేస్తారు ఏం కథ అని అడుగుతా. అడుగుతూ ఎవర్రకిగా దోస్తులు చూసిర్రా అన్న వీడియో? ఇది వీడియో అన్నమాట. ఇక లెంత్ తక్కువ ఉందని అయితే బాధపడకుర్రి. మాకు కొంచెం టైం లేదు, గుడిపోయి వచ్చినామని. సో మరి తర్వాత ఎపిసోడ్ లో ఏమైతుంది, మరి ఏం జరుగుతుంది, భూమి ఎవరి పేరు మీద వాళ్ళకి అవుతుందా కాదా, అసలు ఏం జరగబోతుంది అనేది అయితే నెక్స్ట్ పార్ట్ లో వస్తుంది. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి తర్వాత ఎపిసోడ్ లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.